హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మసాలా వడ చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మసాలా వడ చేయండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా వడ చేసుకోవడానికి 2 కప్పుల పచ్చిశనగపప్పును 3 సార్లు కడిగి 2 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పును ఏదైనా స్ట్రైనర్లో కానీ జల్లెడ బుట్టలో కానీ నీళ్ళన్నీ పోయేలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి శనగపప్పులోని వాటర్ అంతా ఈ విధంగా పోయి ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు శనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు శనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు లేకుండా బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వడలకు మనం నీళ్లు పోయము. నీళ్లు పోయకుండానే ఈ విధంగా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. తరువాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కట్టలు కొత్తిమీర పుదీనా తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేలా బాగా నలుపుతూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వడా షేప్లో చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడనన్ని వడలను మాత్రమే వేసుకోవాలి. వడలన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలా వడ ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో వడలు వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా మసాలా వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బజ్జీలు చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే మనం స్ట్రీట్ స్టైల్ బజ్జీలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కిలో బజ్జీ మిరపకాయలను తీసుకొని వాటిని 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. తరువాత మిర్చికి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలన్నింటికి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు మిర్చి బాగా కారంగా అనిపిస్తే గింజలను తీసేయండి. కారం లేకపోతే ఉంచుకోవచ్చు. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో అర టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ వాము వేసుకొని వామును నలుపుతూ ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వాములో ఉండే ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది. తరువాత 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న మిర్చిలో ఈ శనగపిండి వామును స్టఫ్ చేసుకోవాలి. అన్ని మిరపకాయలకు ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పట్టవు, అర గ్లాస్ కంటే తక్కువగానే పడతాయి. పిండిని బట్టి ఉంటుంది, కొంచెం చూసి పోసుకోండి.
పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో 1 టేబుల్ స్పూన్ వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. వేడి నూనె పోసుకుంటే బజ్జీలు క్రిస్పీగా బాగుంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలను పిండిలో మునిగేలాగా ఈ విధంగా డిప్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని తీసేసి వేడి నూనెలో వేసుకోవాలి. మనకు బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. మరీ వేడిగా ఉంటే పైన వేగిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది. ఆయిల్కి సరిపడినన్ని బజ్జీలను మాత్రమే వేసుకోవాలి. బజ్జీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఈ విధంగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు బజ్జీలు మరో బ్యాచ్ వేసుకోవాలి అంటే ఆయిల్ హీట్ కొంచెం తగ్గిన తర్వాత వేసుకోండి. మనకి బండి మీద టేస్ట్తో వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయాయి. ఈ బజ్జీలను వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇవే బజ్జీలను మనం ఆనియన్ మసాలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.